చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ మీకు అందుకేనా సార్ ఎక్కువ ఫ్యామిలీ రిలేటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ మూవీస్ నేను తీస్తూ వస్తున్నానండి ఎప్పుడూను. ఓకే, ఇప్పుడు మీరు ఒక జంజాల్ గారి సినిమా తీసుకోండి, ఓ రేలంగి నరసింహారావు సినిమా తీసుకోండి. మేమిద్దరం ఒక 10 సంవత్సరాలు అలాగే ప్యారలల్గా రన్ అయ్యాం మేమిద్దరం. ఏ సినిమా రేలంగి నరసింహారావుది, ఏ సినిమా జంజాల్ గారిది అని చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మొగుడు పెళ్ళాల మీద ఉండే సినిమాలన్నీ నాయే, ప్రేమికుల మీద ఉండే సినిమాలన్నీ జంజాల్ గారి కామెడీలో మీరు చూడండి. ఆయన తీసింది ఒకటే మొగుడు పెళ్ళాల మీద ఒక సినిమా తీశాడు ఆయన. నరేష్ను భానుప్రియ యాక్ట్ చేశారు. ఓకే, అదేదో మొగుడు ఏదో ఏదో టైటిల్ ఉందండి ఆయన తీసింది. మిగిలిన ఆయన లవర్స్ మీద ఎక్కువ తీశాడు ఆయన. నేను మొగుడు పెళ్ళాల మీద తీశాను. ఇప్పుడు పిసినారితనం సినిమా ఉందండి. పిసినారితనం మీద ఆయన ఏం చేశాడు, అహనా పెళ్ళని తీశాడు, అంటే లవర్స్ మీద తీశాడు. నేను అదే పిసినారితనాన్ని భార్యాభర్తల మీద తీశాను, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. అట్లా నాది ఎంత భార్యాభర్తల సంబంధం, ఆయనదేమో లవర్స్ సంబంధం. ఎలా ఉండేది సార్ మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్? ఎలా ఉండేది సార్ అప్పుడు? కాంపిటీషన్గా ఎప్పుడు ఏ రోజు అనుకోలేదండి మీ ఇద్దరం కూడా, ఎప్పుడూ అనుకోలేదు. నేను ముమ్మరంగా చక్కని సినిమాలు తీస్తున్న రోజుల్లో నాతో ఆయనతో పరిచయం లేదు. సెట్లో అనేవారట కమెడియన్స్ తోటి, ఎందుకంటే కమెడియన్స్ వచ్చి కామన్ అక్కడ ఇక్కడ. ఎవరో రేలంగి నరసింహారావు జంజాలుగా దాసనారాయణ గారి శిష్యుడు అంట, బాగా తీస్తున్నాడు కామెడీ అని అప్రిషియేట్ చేసేవాడు. ఈ అప్రిషియేషన్ విని వెళ్ళి నేను ఒకసారి ఆయన కలుసుకున్నాను. నా సినిమాకి 3 సినిమాలకి ఆయన డైలాగులు రాశాడండి ఆయన, జంజాల్ గారు. అన్నీ హిట్లే 3. సో అటువంటి కాంప్లెక్స్ మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ లేవండి, జంజాల్ గారి మధ్యన కానీ నా మధ్యన కానీ. ఇద్దరం అందుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నాం.